నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో గత 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పక్కాగా క్యాష్ చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకున్నారు అప్పుడు పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. దీంతో తెలంగాణలో కష్టపడి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఉన్నదానిలోనే కాదనకుండా మేలు చేస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు. అందరూ ఐక్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ ఐక్యతే కాంగ్రెస్ పార్టీకి కొరబడుతూ ఉంది. అంటే నాయకుల మధ్య కోఆర్డినేషన్ గ్యాప్స్ కనిపిస్తుంది. ఎవరికి వారే ఎక్కడికక్కడ అన్నట్లుగా వివాదాలు విభేదాలతోనే కాలం వెల్లదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ మార్పు అయితే కోరుకున్నారో రాష్ట్రం మార్పు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో కూడా మార్పు ఎక్కడ అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి పార్టీలో. ఇది తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో కనిపిస్తున్నటువంటి ముఖ చిత్రం ఇది. అంటే సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు చిన్నపాటి వివాదాలు సహజంగా వస్తూ ఉంటాయి, వాటిని సరిపుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ తాజాగా సీనియర్ నాయకుడు మల్లు రవి నేతృత్వంలో వేసినటువంటి క్రమశిక్షణ సంఘానికి అసలు క్షేత్రస్థాయిలో ఉన్న వివాదాలను గమనిస్తే తల పట్టుకునే పరిస్థితి వచ్చింది. వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ఏ జిల్లా తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో సమస్యలే. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా వివాదాలు, ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎటువైపు నిలబడినా ఎలాంటి తీర్పు ఇచ్చినా ఇబ్బంది అనే పరిస్థితులు ప్రస్తుతం పార్టీలో ఏర్పడింది. వరంగల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు వ్యతిరేకులు పోటెత్తుతూ ఉన్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో రాగి శ్రీనివాస్ దూకుడుపై సొంత నాయకులే విస్తుపోతూ ఉన్నారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని 20కి పైగా ఫిర్యాదులు అందినట్లుగా సమాచారం. మరి ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్కు మాజీ కాంగ్రెస్ నేత పీజీఆర్ కుమార్తె మధ్య తారాస్థాయిలో విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆమె కూడా ఫిర్యాదులు చేశారు. ఆమెపై దానం అనుచరులు కూడా ఫిర్యాదులు ఇచ్చారు. మరోవైపు కంట్లో నలుసు మాదిరిగా జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ముదురుతూనే ఉంది. ఇక పటాన్చెరు నియోజకవర్గం నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ గూడెం మైపాల్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే, ఆయన చుట్టూ వివాదాలు ముసురుతూ ఉన్నాయి. ఇలా మొత్తంగా కాంగ్రెస్లో వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఇవి పైకి కనిపిస్తున్నవి. మరి కనిపించినటువంటి వివాదాలు అనేకం ఉన్నాయని పరిశీలకులు చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్లో ఓవైపు వివాదాలు ఉంటే మరోవైపు పదవుల పంచాయతీ, నామినేటెడ్ పదవులు కూడా పంచాయతీగా ఉన్నాయి. అంటే అవి భర్తీ కావడంలా, మాట ఇస్తున్నారు, మీటింగ్లో చెప్తున్నారు, కానీ ఎక్కడ లిస్టు బయటికి రావట్లా. ఇప్పుడు భర్తీ గురించి ఎవరో మాట్లాడట్లా. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ఈ మధ్య కాలంలో కూడా చెప్పుకొచ్చారు, కష్టపడే వాళ్ళకే పదవులని పదే చెప్తూ ఉన్నారు. మరి దీనికి కారణం కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మంత్రుల వల్లే ఇది సాధ్యం కావడం లేదన్నారు కూడా సీఎం రేవంత్ రెడ్డి. మరి మంత్రులకు తాను ఈ పదవులు భర్తీ చేయాలని చెప్పానని, కానీ వారు ఇప్పటి వరకు ఎలాంటి లిస్టును తనకు ఇవ్వలేదని కూడా చెప్పారు. ఇలా ఎందుకు చేస్తున్నారని కూడా వారిని ప్రశ్నించారు. ఇలా చేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా పుంజుకుంటుందని కూడా నిలదీస్తున్నారు. ఈ విషయంపై అంతర్గతంగా సీఎం రేవంత్ ఒకంత ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి మంత్రులు మాత్రం తమ వారికి పదవులు వస్తాయంటే ఎందుకు కాదంటారు ఇక్కడ? మరి ఎందుకు సిఫార్సు చేయకుండా వాళ్ళు లిస్టు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, గత ఎన్నికలకు ముందు పలువురు పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చారు. వారి వెంట కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఇప్పుడు తమ వారిగా చలామణి అవుతున్నటువంటి వారికి పదవులు ఇవ్వాలన్నది కొందరు మంత్రుల యొక్క ప్రయత్నం. అయితే వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడితే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉండి పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు, కష్టాల్లో కష్టపడినటువంటి వాళ్ళు, ఆ పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళు తీవ్ర యుద్ధానికి దిగే అవకాశం ఉంటుంది. అలాగని వీరిని ప్రమోట్ చేస్తే తమను నామినేట్ చేసే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తూ ఉన్నారు. అంటే తమ వారికి ఇచ్చుకోవాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి మంత్రులకు నెలకొంది ఉంది. అలాగని పార్టీలో ఉన్న వారికి ఇస్తే తమను డామినేట్ చేస్తారని చర్చ కూడా ఉంది. దీంతో ఇప్పుడు నామినేటెడ్ పదవుల వ్యవహారం ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా మారింది. మరి మంత్రులకు కూడా ఇబ్బందికరంగానే మారుతోంది. వాస్తవానికి ఆలయ అభివృద్ధి కమిటీలు వేయాల్సి ఉంది. వీటిలో కీలకమైనటువంటిది యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి అక్కడ కూడా అదే విధంగానే మార్కెట్ కమిటీల విషయం కూడా హాట్గానే ఉంది. టెంపుల్ కమిటీల వ్యవహారం ఎలా ఉన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ కమిటీలకు సంబంధించి మరింత ఎక్కువగా పోటీ ఉంది. మరి ఈ పదవుల కోసం కీలక నాయకులు పోటీలో ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వారే ఎక్కువ మంది పోటీ పడుతూ ఉన్నారు. ఎంతైనా ఇస్తామని కూడా అంటున్నారే కానీ చర్చ జరుగుతూనే ఉంది. కానీ మంత్రులు వీరి విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సీఎం మాత్రం ముందు మీరు లిస్ట్ ఇవ్వండి, తర్వాతే నేను తెలుస్తానని అంటున్నారు. మరి ఇది ఎప్పటికి దిగుతుంది?
ఇప్పటికే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన 8 నెలలు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు ఇంక 2 నెలలు అయిపోతుంది. 2 ఏళ్ళు అయిపోతుంది. నామినేటెడ్ పదవులు లేవు. మొన్న నిక్కి నీలిగి కొంత పార్టీకి సంబంధించినటువంటి పదవులు వేసేటువంటి పరిస్థితి. ఇక 6 బెర్తుల్లో క్యాబినెట్లో 3 బెర్తులు మాత్రమే వేశారు. సో ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు వైపు కొనసాగుతున్నా పార్టీలో ఏదో తెలియనటువంటి ఒక సందిగ్ధత నెలకొని ఉంది. అంటే పదవుల విషయంలో నారాజుగా కొంతమంది ఉన్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకొస్తున్నాయి. 3 నెలల్లోపు హైకోర్టు చెప్పేసి స్థానిక సంస్థలు పెట్టేసేయాలని. ఇట్లా కోఆర్డినేషన్ గ్యాప్స్ ఒక పక్క వెంటాడుతున్నాయి. పదవులు లేని పరిస్థితి ఒక రకంగా వెంటాడుతోంది. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మరోవైపు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లలేక కాంగ్రెస్ పార్టీలో బ్యాక్లాగ్ కనిపిస్తోంది. ఆ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు ప్రతిపక్షాలుగా విమర్శిస్తుంటే ఆ విమర్శలు ఎదుర్కొనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే. ఇంకెవ్వరూ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా మాట్లాడి కౌంటర్ కరెక్ట్గా ఇచ్చినటువంటి దాఖలాలు కనపడలే కాంగ్రెస్ పార్టీలో. ఒక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకుంటే అద్దంకి దయాకర్ ఎవరో ఒకరిద్దరు తప్ప. ఇంత స్ట్రాంగ్ ఒక్క రేవంత్ రెడ్డి నిలబడుతున్నాడు తప్ప మిగతా పార్టీ ఏమైపోయింది? పార్టీ ఎందుకు సరైనటువంటి సమయంలో రియాక్ట్ కాలేకపోతుంది? మరి ఒకవైపు కవిత ఎపిసోడ్ని క్యాష్ చేసుకోలేకపోతుంది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ జరుగుతుంటే ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక్క బురదెత్తి పోయటం తప్ప వేరే ఉద్దేశం కనిపించట్లా. ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందిందని చెప్పే ఆ కార్యక్రమం సోషల్ మీడియాలో పక్కన పెట్టి కేవలం ఏదో అక్రమ సంబంధాలు అంటగట్టే దిశగానే సోషల్ మీడియాలో పదే పదే కేటీఆర్ పైన లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విమర్శలకే పరిమితం అవుతోంది కాంగ్రెస్ పార్టీ. సో ఇది ఒకసారి అంటే బాగుంటుంది ఆ విమర్శ. పదే పదే చేసిన విమర్శే చేసి అధికారంలో వాళ్ళని పక్కన నెట్టేసి మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినా ఇప్పటికీ ఇంకా అవే విమర్శలు చేస్తే ప్రజల్లో ఏం చేశారని చెప్పుకోక విమర్శలే చేయటమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా గట్టెక్కుతుంది కాంగ్రెస్ పార్టీ? సరే, సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా కొంత బెనిఫిట్ ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. అట్లని చెప్పి అదే పరిస్థితుల దృష్ట్యా ఓవర్ కాన్ఫిడెన్స్గా పోతే భవిష్యత్తులో ఏంటి పరిణామాలు? రేపు పొద్దున జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బై ఎలక్షన్ ఉంది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. సిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు ఒకటి కూడా లేవు. ఒకే ఒకటి కంటోన్మెంట్, అది కూడా బై ఎలక్షన్లో గెలిచినటువంటి స్థానం. అది కూడా కేవలం శ్రీ గణేష్ కష్టమో ఆయన ప్రజల్లో తిరిగినటువంటి కష్టమో, లేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క మాటకారితనానికో, లేదంటే అధికారం అప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా 5 ఏళ్ళు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది, లేదు బీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ఎట్లాగో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారని ఏమన్నా అధికారం ఉంది కాబట్టి ఫిక్స్ అయిపోయారో ప్రజలు తెలియదు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏ ఈక్వేషన్ తోటైనా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా గెలవాల్సినటువంటి ఒక లక్ష్యం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి లక్ష్యాలను విజయ తీరాలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలంటే ఇంత బ్యాగేజ్ పెట్టుకొని, ఇంత కష్టాలు పెట్టుకొని, ఇన్ని లుకులుకులు పెట్టుకొని, ఒకవైపు అసంతృప్తులను పెట్టుకొని ఎట్లా కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది? సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కష్టాలు తప్పట్లేదు. సో ఈ కష్టాలకి మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న కొంచెం ఇనిషియేట్ తీసుకొని ఫుల్ స్టాప్ పెడతాడా, లేకుంటే అధిష్టానం రంగంలో దిగిందా? మీనాక్షి నటరాజన్ రంగంలో దిగినా చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా అయితే కనిపించట్లా. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది భవిష్యత్తులో, అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తున్నది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్గానే మిగిలిపోతుంది. సరే, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.